వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని స్థానిక సంస్థల దివ్యాంగుల రాష్ట్ర చైర్మన్ షఫీ అహ్మద్ డిమాండ్ చేశారు. తమిళనాడు, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ మాదిరిగా తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. వనపర్తి జిల్లా గన్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆకస్మిక తనిఖీ చేశారు. పాము, కుక్క కాటుకు సంబంధించిన వ్యాక్సినేషన్ మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పిహెచ్సి ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. పాపన్నపేట మండలం చిత్రియాల్ గ్రామంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,964 నూతన రేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. నూతన కార్డుల ద్వారా 34,730 కుటుంబ సభ్యుల పేర్లు నమోదు అయ్యాయని, మొత్తం 44,694 మందికి లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసే ప్రయత్నమన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం 26వ వార్డు సంజీవయ్య నగర్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద శుభ్రత పనులు చేపట్టారు. మున్సిపల్ కార్మికులు పిచ్చి చెట్లు, గడ్డిని తొలగించారు. ఈ శుభ్రత పనులకు సహకరించిన సిరిసిల్ల పురపాలక సంఘం కమిషనర్ కి స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో సొంత ఇంటి కల నెరవేరిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఏదుల మండలం చిక్కపల్లి గాంధీనగర్ కాలనీలో దేవరి రేణుక ఎల్లా స్వామి గారు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గృహ నిర్మాణం చేసుకున్న కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందించి అభినందించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఉల్లిపిట్టడోర్లి దంతనపల్లి గ్రామంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ తిరుమల పర్యటించి గ్రామస్తులకు సికిల్ సెల్ వ్యాధి గురించి అవగాహన కల్పించారు. ఇది వారసత్వ రక్త రుగ్మతగా ఎర్ర రక్త కణాలు గొడ్డలి ఆకారంలో ఉండి రక్త ప్రవాహాన్ని అడ్డగిస్తాయని, అలసట, నొప్పి, ఇన్ఫెక్షన్లు, స్ట్రోక్ వంటి సమస్య తలెత్తుతాయని, మెనరికం వివాహాలు నివారించాలని సూచించారు. జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా స్థాయి యాంటీ డ్రగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాలపై జిల్లాలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల సాగు చేస్తూ పట్టుబడితే సంబంధిత రైతులకు ప్రభుత్వ పథకాల నుంచి మినహాయింపు విధించాల్సిన అవసరముందన్నారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. దేవరకడ్ర మండల కేంద్రం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వన పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. దేవరకడ్ర మున్సిపాలిటీ నూతన మున్సిపాలిటీ అని పారిశుద్ధ్యం విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎడపల్లి మండలం టానా కాలన్ గ్రామంలో 5 గుడిలాల్లో దొంగలు హల్చల్ చేశారు. ఆలయాల్లో చొరబడి బంగారం అపహరించారు. మరో 3 ఆలయాల్లో హుండీలు ధ్వంసం చేశారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు సేకరిస్తూ ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ సేకరిస్తున్నారు. ఒకవేళ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చెప్పినట్లు కేటీఆర్ వచ్చి ఆయనను కలిసి వీడియోలు బయటపెడితే బీఆర్ఎస్ ఖతమైనట్లేనని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజాసింగ్ మాట్లాడుతూ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తానని కేటీఆర్ సీఎం రమేష్ తో చెప్పి ఉంటే గనక బీఆర్ఎస్ భవిష్యత్తు లేనట్లేనని అన్నారు. ఆ వీడియోలను మీడియాకు ఇవ్వడం లేదా సోషల్ మీడియాలో పెడితే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.